అరిస్టాటిల్ హ్యూమన్స్ని పొలిటికల్ యానిమల్స్ అన్నారు. ఇది ఒక ఫేమస్ కొటేషన్. అండ్ ఇది ఎందుకు అని అంటే మన దగ్గర ఉన్న ఒక యునీక్ ఎబిలిటీ వల్ల మనం లాస్ని అలాగే సిస్టమ్స్ని క్రియేట్ చేసాం హ్యూమన్స్ యొక్క కలెక్టివ్ గ్రోత్ గురించి. కానీ అరిస్టాటిల్కి తెలియంది ఏంటి అంటే, అండ్ ఇప్పుడు మనకు తెలిసింది ఏంటి అంటే సైంటిఫిక్ నాలెడ్జ్. అది ఇప్పుడున్న మోడర్న్ సైన్స్తో మన ఎవల్యూషనరీ హిస్టరీ ఎలా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది, అలాగే మనకున్న బిహేవియర్స్ని ఎలా సర్ప్రైజింగ్గా చేంజ్ చేసింది అని చెప్పేసి. సో మనం చాలా వరకు అనుకుంటాం యానిమల్స్కి మరియు మనుషులకి చాలా తేడా ఉంది అని చెప్పేసి, అండ్ చాలా వరకు ఉంది కూడా. కానీ ఇంకా కూడా మనకి ఏవైతే ప్రైమల్ ట్రేట్స్, రెసిడ్యువల్ ట్రేట్స్ ఉన్నాయో ఇప్పటికి కూడా అవి అలాగే ఉన్నాయి. మనకి సర్ఫేస్ మీద కనిపించకపోవచ్చు కానీ లోపల మాత్రం అవి అలాగే ఉన్నాయి. దాన్ని మనం ఎలిఫెంట్స్ ఇన్ ద బ్రెయిన్ అని కూడా అంటాం. ఎగ్జాంపుల్గా చూసుకోండి, ఎప్పుడైతే మనం ఒకవేళ ప్రమోషన్ కావాలి అని అనుకుంటామో, ఏదైనా కొత్త వస్తువుని కొన్నప్పుడు అది అందరికీ చూపించాలి అనుకుంటామో, అది చాలా ఈజీగా ప్రెడిక్టబుల్గా అనిపిస్తుంది. అందరం సేమ్ లాగా బిహేవ్ చేస్తాం మ్యాక్సిమం. అండ్ ఇంకా కూడా చెప్పాలి అంటే కొన్ని బర్డ్స్ని చూస్తున్నట్టయితే మనం ఆలోచించవచ్చు అవి వాటి మేట్స్ గురించి, వాటి పార్ట్నర్స్ గురించి ఎలాగైతే ట్రై చేస్తాయో. అండ్ ఇక్కడ మనం ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే చింపాంజీస్ని చూడండి. చింపాంజీస్ చాలా వరకు ఒక చింపాంజీ ఇంకో చింపాంజీని క్లీన్ చేసుకోవడానికి గ్రూమింగ్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ టోటల్ క్లీన్ చేసినాక కూడా చింపాంజీస్ క్లీన్ చేసుకుంటూనే ఉంటాయి. ఎందుకో తెలుసా? ఇక్కడ సోషల్ బాండ్స్ని క్రియేట్ చేసుకోవడానికి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పొలిటికల్ అలయన్స్ని క్రియేట్ చేసుకోవడానికి. స్ట్రాంగర్ చింపాంజీ ఉందనుకోండి, అది వీకర్ చింపాంజీకి మళ్ళీ గ్రూమ్ చేయదు, అంటే క్లీనింగ్ చేయదు. అయినప్పటికీ కూడా ఆ వీకర్ చింపాంజీ స్ట్రాంగర్ చింపాంజీకి హెల్ప్ చేస్తుంది. ఎందుకో తెలుసా? ఫుడ్ గురించి, పొలిటికల్ అలయన్సెస్ గురించి, అలాగే వాళ్ళ దగ్గర ఉన్న గ్రూప్స్లో ఫైట్స్ జరిగినప్పుడు హెల్ప్ చేయడానికి, ఇలాంటి వాటి గురించి ఎప్పుడైనా సరే వీకర్ చింపాంజీస్ కూడా హెల్ప్ చేస్తాయి. జస్ట్ క్లీన్ చేయడానికి మాత్రమే కాదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మన హ్యూమన్స్కి చింపాంజీస్ లాగా ఇన్స్టింక్ట్స్ లేవు, కానీ మనకు ఇప్పుడు ప్రైమల్గా ఏమి వేరే వ్యక్తులు చేస్తున్నారో ఒక ఐడియా ఉంది. ఎందుకంటే మనకు పవర్ డైనమిక్స్ ఎలా జరుగుతాయో తెలుసు. అండ్ ఇంకొక ఫ్యాసినేటింగ్ ఇన్సైట్ ఏంటి అంటే ప్రైమటాలజిస్ట్ రాబిన్ డన్నర్ దగ్గర నుంచి ప్రైమేట్స్ చాలా వరకు ఇవి క్లీన్ చేయడానికి ట్రస్ట్ అండ్ అలయన్స్ని బిల్డ్ చేసుకుంటాయి. అందుకనే మనం కూడా చాలా వరకు హ్యూమన్స్ కూడా ఇలాగే బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. అండ్ అందుకనే చాలా వరకు చాలామందిని ఇంప్రెస్ చేయడానికి వాళ్ళ థింకింగ్స్ని, ట్రూ మోటివ్స్ని హైడ్ చేసుకుంటూ ఉంటారు. ఎస్పెషలీ ఒకవేళ వాళ్ళు ఎవరితోటైతే హయ్యర్ అప్స్తో మాట్లాడుకుంటూ ఉంటారో. అందుకనే సరే చాలామంది టీమ్ మెంబర్స్, మేనేజర్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళకి ఆపోజిట్గా ఉన్నా సరే వాళ్ళ ఒపీనియన్స్ ఎక్కువ శాతం చెప్పకుండా ఉంటారు. ఎందుకంటే ఫేవర్స్ని పొందడానికి, వాళ్ళ బ్యాడ్ సైడ్ని దగ్గరికి వెళ్ళకుండా ఉండడానికి. కానీ ఈ సోషల్ స్ట్రాటజీస్ అన్నీ చాలామందికి తెలుసు హ్యూమన్స్కి. అండ్ ఇక్కడ మనం డిస్గైజ్ చేస్తాం ఈ హార్ష్ ఎన్విరాన్మెంట్స్ నుంచి సర్వైవ్ కావడానికి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం ఇప్పుడు చాలా వరకు ఇవాల్వ్ అయ్యాం. కానీ ఎంత ఇవాల్వ్ అయ్యాం అని అనుకుంటే ఇంకా కూడా మనం కొన్ని విషయాల్లో చాలా ఎక్కువగా అవే పద్ధతుల్ని పాడతాం. ఎస్పెషల్లీ మెయిన్గా పార్ట్నర్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు పికాక్స్ వాటి డాజ్లింగ్ ఫెదర్స్ని యూజ్ చేసి ఫీమేల్స్ని అట్రాక్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ మనం కూడా అలాగే చాలా వరకు అట్రాక్ట్ చేస్తాం. మనకి ఎక్స్పెన్సివ్ కార్స్ అవసరం లేదు, వాచెస్ అవసరం లేదు. నిజం చెప్పాలంటే వాచ్ టైం చూడడానికి తప్ప మిగిలిన దేనికి కూడా పెద్దగా అవసరం లేదు, అది చూస్తే సరిపోతుంది. కానీ కాకపోతే మనం 500 వాచ్ బదులు కావాలంటే 5 lakhs వాచ్ కూడా కొంటాం మన దగ్గర డబ్బులు ఉంటే. లేదా మీ దగ్గర ఎంత డబ్బులు ఉంటే అంత ఎక్కువగా కొనాలనుకుంటారు. ఎందుకు అని అంటే మీరు అక్కడ స్టేటస్ సింబల్ని చూపెట్టాలి అని అనుకుంటారు, మీరు ఒక ప్రొవైడర్ అని చెప్పేసి చూపెట్టాలి అని అనుకుంటారు, అండ్ మీరు అడ్వర్టైజ్ చేయాలి అనుకుంటారు, మీరు ఒక పొటెన్షియల్ స్ట్రాంగ్ కంటెండర్ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి. ఇలా మీరు ఏది చేసినా సరే మన ఒక ప్రైమల్ అడ్జస్ట్ ఇంకా కూడా మన లోపల ఉన్నాయి. అండ్ వాటిని ఎలా యూజ్ చేసుకుంటారు, ఎలా వాటి దగ్గర నుంచి తప్పించుకుంటారు, అండ్ వాటిని ఎలా మీకు అనుగుణంగా చేసుకుంటారు అనేది మీరు